నమస్కారం. భారతదేశం ఈ పేరు వినంగానే మనసులో ఏం మెదులుతుంది? నాకైతే ఓ భారీ ఉపఖండం, ఎత్తైన హిమాలయాల నుంచి కింద సముద్రతీరాల దాకా ఒక పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఇంత పెద్ద దేశాన్ని, దాని వ్యవస్థని అర్థం చేసుకోవాలంటే ముందు దాని పొలిటికల్ మ్యాప్ చూడాలి కదా. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా సైజ్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ఎంత పెద్దది? దాదాపు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అబ్బా, ఈ ఒక్క నంబర్ చాలు కదా మన దేశం ఎంత విశాలమైందో ఊహించుకోడానికి. సరే, ఇంత పెద్ద దేశం అంటున్నాం, మరి దాని కొలతలెలా ఉంటాయి? అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకి, ఈ దూరాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరిగ్గా చెప్పాలంటే పైన లడాక్ నుంచి కింద కన్యాకుమారి వరకు దూరం సుమారు 3200 కిలోమీటర్లు. ఆలోచించండి, ఒక దేశంలోనే ఒక చివరి నుంచి మరో చివరికి ఇంత పెద్ద ప్రయాణం చేయొచ్చన్నమాట. అద్భుతం కదూ? అలాగే వెడల్పు సంగతేంటి? తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమాన కచ్ వరకు ఇది దాదాపు 2900 కిలోమీటర్లు. అటునుంచి ఇటు కూడా చాలా దూరముంది. అయితే ఇంత వెడల్పుగా ఉండటం వల్ల ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటంటే, దేశానికి తూర్పు చివర సూర్యోదయం అయ్యాక పశ్చిమ చివరన సూర్యోదయం అవ్వడానికి దగ్గర 2 గంటల టైం పడుతుంది. అంటే ఒకే దేశంలో ఉన్నా టెక్నికల్గా 2 వేరువేరు సమయాల్లో ఉన్నట్లే కదా. మరి ఈ టైం గ్యాప్ వల్ల కన్ఫ్యూజన్ రాకుండా ఏం చేశారు? దీనికో సింపుల్ సొల్యూషన్ ఉంది. మన దేశం మధ్యలోంచి వెళ్లే 82°30' తూర్పు రేఖాంశాన్ని స్టాండర్డ్ టైంగా ఫిక్స్ చేశారు. అందుకే మనందరి వాచీలు మనమెక్కడున్నా సరే ఒకే సమయాన్ని చూపిస్తాయన్నమాట. ఓకే, దేశం లోపల కొలతలు చూసాం. ఇప్పుడు మన సరిహద్దుల వైపు వెళ్దాం. మన చుట్టూ ఉన్న దేశాలేంటి, మన బార్డర్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన ఓ గొప్ప వరం దాని సహజ సరిహద్దులు. ఉత్తరాన చూస్తే ఒక పెద్ద గోడలా హిమాలయాలు, ఇక పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం. ఇలా 3 వైపులా సముద్రంతో దేశం సహజంగానే ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సముద్రం సరే, మరి మనతో భూ సరిహద్దు పంచుకునే దేశాలేవి? మొత్తం 7 దేశాలున్నాయి. వాయువ్యంలో చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్, ఇక తూర్పువైపుకు వస్తే మయన్మార్, బంగ్లాదేశ్. ఇవి భూ సరిహద్దులున్న దేశాలు. మరి సముద్రంలో కూడా మనకు పొరుగుదేశాలు ఉన్నాయి. దక్షిణాన సముద్రం దాటి వెళితే శ్రీలంక, మాల్దీవులు అనే 2 అందమైన ద్వీపదేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మనకి శ్రీలంకకి మధ్య ఒక సన్నని సముద్రమార్గం ఉంది. అదే మన దేశాన్ని, శ్రీలంకని వేరుచేస్తోంది. దీన్నే మనం పాక్ జలసంధి అని పిలుస్తాం. ఓకే, దేశమెంత పెద్దదో, చుట్టూ ఏముందో చూసాం. మరి ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడం ఎలా? దీనికోసం మన దేశాన్ని కొన్ని విభాగాలుగా విభజించారు. ఆ వ్యవస్థెలా ఉంటుందా ఇప్పుడు చూద్దాం. పరిపాలన వీలుగా ఉండేందుకు భారతదేశాన్ని 28 రాష్ట్రాలుగా, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుంటాయి, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అదీ తేడా. ఇక ఈ మొత్తం వ్యవస్థకు హెడ్ క్వార్టర్స్ లాంటిది మన జాతీయ రాజధాని ఢిల్లీ. అయితే అసలు ఈ రాష్ట్రాల సరిహద్దులు ఎలా గీశారు? ఏ బేసిస్ మీద వీటిని ఏర్పాటు చేశారు? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది కదా. దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్. మన రాష్ట్రాలు చాలా వరకు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. అంటే తెలుగు మాట్లాడేవాళ్లకి ఒక రాష్ట్రం, తమిళం మాట్లాడేవాళ్లకి ఇంకో రాష్ట్రం, అలా అన్నమాట. ప్రతి రాష్ట్రానికి తనదైన భాష, సంస్కృతి ఉన్నాయి. ఇన్ని తేడాలున్నా ఈ మ్యాప్ చూస్తే మనందర్నీ ఒకే దేశంగా కలిపి ఉంచే ఐక్యత కనిపిస్తుంది. అయితే ఆగండి, మన దేశ పటం ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన భూభాగంతో పాటు మనకు కొన్ని చాలా ముఖ్యమైన ద్వీపాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటేనే మన మ్యాప్ కంప్లీట్ అవుతుంది. మనకు 2 ప్రధాన ద్వీప సమూహాలు ఉన్నాయి. ఒకటి కేరళ తీరానికి దగ్గరలో అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ దీవులు. ఇవి పగడపు దీవులు. రెండోది బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఈ 2 మన దేశంలో చాలా ముఖ్యమైన భాగాలు. మన సరిహద్దుల్ని సముద్రంలోకి ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాయి. చూశారుగా, మన దేశ రాజకీయ పటం ఎంత పెద్దదో,
ఎంత వైవిధ్యంగా ఉందో. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి దానికంటూ ఓ కథ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం తదుపరి ఏ రాష్ట్రాన్ని అన్వేషించాలి? మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.